శాసనసభ బడ్జెట్ సమావేశాలలో 166 పాఠశాలల నుంచి 6,693 మంది విద్యార్థులు అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారని సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రోజు మినహా 15 రోజుల పాటు సభా కార్యక్రమాలు జరిగాయని ఆయన వివరించారు. మొత్తం 18 బిల్లులు సభలో ప్రవేశపెట్టగా అన్ని బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందాయన్నారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పిల్లల్ని కూడా అసెంబ్లీ చూడాలి, అసెంబ్లీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు అవగాహన రావాలనే ఉద్దేశంతో పెద్దలందరూ వాళ్ళు కూర్చున్నప్పుడు అనుకున్నాం. మాకు అసెంబ్లీ చేసాం, బ్రహ్మాండం చేసింది. అయితే పిల్లల్ని కూడా తీసుకొస్తే అసెంబ్లీ చూపిస్తే బాగుంటుంది నిర్ణయం తీసుకోవడం జరిగింది పెద్దలందరూ కూడా. దాని ప్రకారంగా ఇప్పటికి ఈ రోజుకి 166 స్కూల్స్ నుంచి 6,693 మంది పిల్లలు చూశారు. ప్రతి గ్యాలరీలో ప్రతిరోజు వస్తున్నారు, ప్రతి స్కూల్ నుంచి వస్తున్నారు, రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారు. యాజమాన్యం వారికి అందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ తర్వాత ఇప్పుడు 16వ శాసనసభ 5వ సమావేశాల గణాంకాలను తెలియజేస్తున్నాను. సభ మొత్తం మీద గవర్నర్ గారి ప్రసంగం రోజును మినహాయిస్తే 15 రోజుల పాటు సమావేశం జరిగింది. ఈ 15 రోజుల్లో 72 గంటల 14 నిమిషాల పాటు శాసనసభ కార్యక్రమాలు జరిగాయి.